హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధారమణీయం. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నది మామూలు ఎగ్జిబిషన్ కాదు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా డ్వాక్రా మహిళలచే ఏర్పాటు చేసిన సరస్ ఎగ్జిబిషన్ని. ఇది గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్కి దేశంలోని 21 రాష్ట్రాల నుంచి 600 మంది డ్వాక్రా మహిళలు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ నల్లబాడు రోడ్లో మిర్చి యార్డు పక్కన ఏర్పాటు చేశారు. ఇది జనవరి 8 నుంచి 18 వరకు మాత్రమే ఉంటుంది. మొత్తం 300 స్టాల్స్ ఏర్పాటు చేశారని అంటున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వాహనాలు పార్కింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిరపకాయ థీమ్తో ఏర్పాటు చేసిన సరస్ అక్క. ఇదే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గుంటూరు అంటేనే మిరపకాయ అంటేనే గుంటూరు అనే విధంగా ఉంది. సరస్సక్కతో ఫొటోస్ దిగటానికి కూడా ఖాళీ లేదు. దాదాపుగా 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇంకా ఎక్కువే వస్తారు కూడా. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే నాటికి ఈ ఎగ్జిబిషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సాధారణంగా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ మెట్రో నగరాల్లోనే ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో గుంటూరులో ఇలాంటిది నిర్వహించడం జాతీయ స్థాయి రికార్డే. ఎగ్జిబిషన్ కూడా సూపర్ సక్సెస్ అయింది. చూడటానికి కనీసం 3 గంటల సమయమైనా పడుతుంది. ఇక్కడ పార్కింగ్ కానీ అంతా ఫ్రీయేనమాట. టికెట్స్ కూడా ఏమీ లేవు. సంక్రాంతి సెలవులు అవటం వలన చిన్న పెద్ద తేడా లేకుండా గుంటూరు వాసులు సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో మీకు చెప్తాను. హ్యాండ్లూమ్ శారీసు, ఆర్గానిక్ ఆహారము, సంప్రదాయ వంటకాలు, డెకరేషన్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. హెల్త్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. హస్తకళలు, బ్యాంబోతో చేసిన వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఏది అడిగినా కొంచెం కాస్ట్గానే ఉన్నాయి, రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు. ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం రేట్ ఎక్కువే చెప్పారు. మట్టి కుండలు, మట్టి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. చాలా రకాల స్టాల్స్ పెట్టారు. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి. నర్సరీలు కూడా పెట్టారు. మనకి రకరకాల సీడ్స్, విత్తనాలు అన్నీ అమ్ముతున్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్వి కాకుండా ఇంతవరకు నేను చూడని వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇమిటేషన్ జ్యువెలరీ, కొండపల్లి బొమ్మలు, కొర్రలతో పాయసం కూడా ఉంది. ఎక్కువ షాపులు చీరల షాపులే కనిపించాయి. నాకు ఇక్కడ కొంచెం బాగా నచ్చినవి బీరకాయ పీచులతో పక్షిగూడులు అలాంటివి నాకు బాగా నచ్చాయి. ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళు క్లాత్ మీద వేసిన రాధాకృష్ణుల బొమ్మలు కూడా నాకు బాగా నచ్చాయి. లద్దాఖ్ అని పేరు ఉన్న స్టాల్లో అయితే వాళ్ళు డ్రై చీజు ఉంది. అది యాక్, కవ్వు, పాలతో తయారు చేసిందని చెప్పారు. యాప్రికాట్ విత్తనాలు అవి కూడా లద్దాఖ్ నుంచి తీసుకొచ్చామని చెప్పారు. చాలా రకాల రైసు అమ్మారండి. నల్ల రైసు, రెడ్ రైసు ఇలాంటివన్నీ అమ్మారు. విజయనగరం నుంచి వీణలు, గానుగ నూనెలు, కొండపల్లి బొమ్మలు ఇలాంటివి చాలా బాగున్నాయి. ఎక్కువగా శారీసు, డ్రెస్సులే ఎక్కువగా స్టాల్స్ కనిపించాయి. గానుగ నూనెల మిషన్స్, చక్రాలు ఒత్తే మిషన్స్ కూడా పెట్టారండి. పిల్లలకి బోరు కొట్టకుండా పిల్లల కోసం ఆటలు ఉన్నాయి. సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. సందర్శకుల్ని ఎవరిని అడిగినా చాలా బాగుంది అంటున్నారు. మళ్ళీ చాలా రేట్ ఎక్కువగా చెప్తున్నారని కూడా అంటున్నారు. అయినా సరే కొంటానే ఉన్నారు. నేనేమి కొన్నానో మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. హ్యాండ్మేడ్ సబ్బులు, ఇవి మళ్ళీ జ్యువెలరీ షాప్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. స్టాల్లో అయితే అన్ని ఆర్గానిక్ పౌడర్స్ అని చెప్పారు. తులసి, దాల్చిన చెక్క, అతి మధురం, అశ్వగంధ, కస్తూరి, పసుపు, సున్నిపిండి ఇలా చాలా రకాలు అన్నీ ఆర్గానిక్ పౌడర్సే అని చెప్పారు. పూసల దండల షాపు వాళ్ళైతే మనకి ఏమి కావాలో ఆ కలర్ మనం చెప్తే వాళ్ళు అప్పటికప్పుడే మనకి గుచ్చి కూడా ఇస్తున్నారు. పెద్దవాళ్ళకు కూడా VR గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి. చిట్టి ముత్యాల బియ్యము, రకరకాల మిల్లెట్స్ కూడా అమ్ముతున్నారు. మహారాష్ట్ర నుంచి చెప్పుల స్టాల్స్ కూడా పెట్టారు. ఈమె లద్దాఖ్ నుంచి వచ్చి స్టాల్ పెట్టారంటండి. ఈమె ఊలుతో చాలా రకాలు
అల్లారు. ఇవన్నీ మనకి చూపించారు. ఎవరు ఈమె దగ్గర ఎక్కువగా కొంటలేదు అని చెప్పి బాధపడ్డారు. తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అవటం వల్ల కూడా తను ఎవరికి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానని చెప్పారు. హిందీలో మాట్లాడితే తను చాలా ఆనందించారు. తను ఎలా అల్లేది, ఏమేమి అల్లింది మొత్తం తను చూపించారు. ఊలుతో స్వెటర్లు, బొమ్మలు అన్నీ చూపించారు. మనం అడిగామని ప్రత్యేకంగా అల్లి కూడా చూపించారు. కానీ చాలా రేటు ఎక్కువే చెప్తున్నారండి. 2 కాళ్ళకు వేసుకునే సాక్స్ అడిగాము. ఆ 2 500 చెప్పారు. వైట్ కలర్ స్వెటర్ అయితే 2000 చెప్పారు. నేనైతే ఏమీ తీసుకోలేదు. ఇవన్నీ ఆర్గానిక్ పౌడర్స్ అని చెప్పారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫుడ్ కోర్ట్ గురించి అండి. మన తెలుగు వాళ్ళు భోజన ప్రియులను నిరూపించారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఫుడ్ కోర్టులు పెట్టారు. అన్ని రాష్ట్రాల వంటకాలు మన తెలుగు వాళ్ళు బాగా రుచి చూశారండి. ఫుడ్ కోర్ట్ అయితే ఏ రోజు కూడా ఖాళీ లేదట. ఫుల్ రష్గా ఉందని చెప్తున్నారు. ఫుడ్ కోర్ట్ వీడియో లాస్ట్లో పెట్టానండి. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఎగ్జిబిషన్ సూపర్ సక్సెస్ అయినట్టు కలెక్టర్ గారు కూడా చెప్పారు. నిజమేనండి, చాలా సక్సెస్ అయింది. మళ్ళీ వచ్చే సంక్రాంతికి కూడా గ్యారెంటీగా ఈ ఎగ్జిబిషన్ పెడతారని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.